హాయ్ గైస్, సింబా మూవీ రివ్యూ అనమాట. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఓకే ఒక వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. అంతకు మించి అయితే చాలా కష్టం మూవీ. సో మూవీ ప్లాట్ ఏంటంటే కొంతమంది అయితే చంపడానికి అయితే చూస్తూ ఉంటారు. అది ఎందుకు ఏంటి అనేది మీరు మూవీలో చూడాలి. సో అది ప్లాట్ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ముందు మూవీలో ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మూవీలో ప్లస్ ఏంటి అంటే బయోలాజికల్ మెమరీ అని సైన్స్ కి సంబంధించిన సెల్యులర్ మెమరీ అనే కొత్త టాపిక్ ని తీసుకొచ్చి దాన్ని ఎగ్జిక్యూషన్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన ఒక మంచి గ్రీనరీ సోషల్ మెసేజ్ అయితే కూడా యాడ్ చేస్తారు. ఒక చిన్న రివెంజ్ స్టోరీ అలా మొత్తానికి మిక్స్ కొట్టేసినట్టు ఉంటది అనమాట. దాంతో పాటు ఒక యూజువల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఇక అది మొత్తానికి అయితే మూవీకి ప్లసెస్. ఇక డిసడ్వాంటేజెస్ గురించి వస్తేనా, మూవీ లాగ్ అబ్బా మామూలు లాగ్ అయితే కాదు, ఫుల్ లాగ్. ఎలా అనిపించింది అంటే ఒక స్లో మోషన్ లో వెళ్తున్నట్టు అనిపించింది. ఎందుకో తెలీదు, అవన్నీ ఎక్కువైనట్టు అనిపించింది. ఆ సీన్స్ మేకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. తెలీదు, ఒక సీరియల్ వైబ్ అయితే వచ్చేసింది అనమాట మూవీ మీద. మనకి మెయిన్ ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి మనకు అర్థం అయిపోతుంది అనుసూయ గారు చేసిన మర్డర్ ఏదైతే ఉందో ఏదో సస్పెన్స్ స్టోరీ ఉంది అన్న మనకి ఒక చిన్న థాట్ అయితే వస్తుంది అనమాట. సో అదొక మెయిన్ రీజన్. ఇక మిగతా విషయానికి వచ్చేస్తే జెన్యున్ గా యాజువల్ గా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా పర్వాలేదు. నాకు బాగా హైప్ అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ అనమాట. సో అది బెటర్ మూవీకి. హైప్ పార్ట్ అంటే అదొకటి. ఇక మూవీలో కొద్దిగా ఎన్విరాన్మెంటల్ మెసేజ్ అయితే చాలా బాగుంది. అది బాగా మేకింగ్ అయితే అయినట్టు అనిపించింది. ఇక రివెంజ్ స్టోరీ, ఇంకా స్పెసిఫిక్ గా హైప్ అంటే మాత్రం బయోలాజికల్ మెమరీ అలాగే ఉంది కదా సెల్యులర్ మెమరీ, అది కొద్దిగా హైప్ అనమాట. ఇక క్యారెక్టర్స్ వైజ్ గా వచ్చేస్తే అందరిది బాగుంది. సో ఆ జయపతి బాబు గారి, అనసూయ గారి అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పారు. ఇక మొత్తానికి అయితే ఓకేగా ఉంది మూవీ. ఇది స్ట్రీమింగ్ వచ్చేసి ఆహా అనమాట.